హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ప్రీవియస్ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఫాల్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మన పార్ట్ 1గా మనం వీడియోలో పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ టాప్ 25 క్వశ్చన్స్ మనం 2019-22లో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో ఏ ఏ దాంట్లో ఏవే క్వశ్చన్స్ అడిగారో ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం వచ్చేసి జూనియర్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ సిక్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది జాగ్రఫీ. అదే ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన 4 క్వశ్చన్స్, ప్రాసెస్ సర్వర్ సంబంధించిన 3 క్వశ్చన్స్, అదేవిధంగా కాపీ రైట్కి సంబంధించిన 3 క్వశ్చన్స్, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన 5 క్వశ్చన్స్, ఎగ్జామినర్ సంబంధించిన 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనం ఇప్పుడు మనకు టాపిక్ మనం ఏ విధంగా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ప్రయత్నిద్దాము. గాయస్, కింద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు? ఏ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, నాగర్హోల్ నేషనల్ పార్క్ ఏపీ, దూధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్, డి కాన్వా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. ఇందులో సరిగా జతపరచబడలేదు ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇందులో సరిగా జతపరచబడింది ఏపీ అని ఇచ్చాడు. ఇక్కడ రాంగ్ అని, ఇది రాంగ్. ఏపీ కాదండి, ఇక్కడ కర్ణాటక. నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో ఉంటుంది. దీన్ని నాగర్హోల్ నేషనల్ పార్క్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనడం కూడా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కోనార్క్ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? ఏ మహారాష్ట్ర, బి మధ్యప్రదేశ్, సి ఒరిస్సా, డి కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒరిస్సా. 13వ శతాబ్దంలో తూర్పు గంగరాజు అయినటువంటి నరసింహదేవ వన్ దీన్ని నిర్మించడం జరిగిందనమాట. దీన్ని కోనార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సలాల్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఏ రావి, బి కోసి, సి బ్రహ్మపుత్ర, డి చినాబ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చినాబ్. సలాల్ ప్రాజెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో చినాబ్ నదిపై నిర్మించడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఖజరంగా నేషనల్ పార్క్ యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? ఏ 2001, బి 2007, సి 1985, డి 1995. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1985. ఖజరంగా నేషనల్ పార్క్ అనేది ఇది అస్సాంలో ఉంటుంది. ఈ నేషనల్ పార్కు 2007లో టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుగా పరిగణించిన 2007లో ప్రాజెక్టుగా ప్రకటించిన. ఆ తర్వాత 1985లో యునెస్కో వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గార్దా సరస్సు ఏ దేశంలో ఉంది? గార్దా సరస్సు ఏ వచ్చేసి ఇటలీ, బి వచ్చేసి కెన్యా, సి వచ్చేసి దక్షిణాఫ్రికా, డి వచ్చేసి కెనడా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇటలీ. ఈ గార్దా సరస్సుని బెనాకో సరస్సు కూడా అనడం జరుగుతుంది. ఇటలీలో అతిపెద్ద సరస్సు ఏదంటే గార్దా సరస్సు అనమాట. ఇటలీలో అతిపెద్ద సరస్సు ఏంది? గార్దా సరస్సు. 6 వచ్చేసి నెక్స్ట్, కింది వాటిలో సరిగా జతపరచబడిన భారజల ప్లాంట్. ఏ అజీరా గుజరాత్, తాల్చేర్ మధ్యప్రదేశ్, మనుగురు తెలంగాణ, నంగల్ పంజాబ్. జతపరచబడని ఏంటంటే ఇది తాల్చేరు మధ్యప్రదేశ్ కాదండి, ఇది ఒడిశా. ఇది ఒడిశా. కరెక్ట్ ఆన్సర్ ఒడిశా అనమాట, మధ్యప్రదేశ్ కాదు, ఇది ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద ఉపగ్రహం. నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద ఉపగ్రహం ఏంటంటే ఏ చెప్పిన, బి తలాసా, సి టిటోస్, డి నెసో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టిటోస్. నెక్స్ట్ క్వశ్చన్, నందాదేవి శిఖరం ఎత్తు ఎన్ని మీటర్లు? 7817, బి 7756 మీటర్లు, సి 7728 మీటర్లు, డి
8078 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 77,817 మీటర్లు. ఇది నందాదేవి అనేది భారతదేశం చైనా మధ్యలో ఉంటుంది. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది. కింది వాటిలో సరిగా జతపరచబడని టైగర్ రిజర్వ్ ప్రాంతం ఏది? టైగర్ రిజర్వ్ ప్రాంతం వచ్చేసి పలావు మహారాష్ట్ర, బి సరిస్కా రాజస్థాన్, భద్రా కర్ణాటక, ఇంద్రావతి ఛత్తీస్గఢ్. జతపరచబడిన వచ్చేసి పలావు వచ్చేసి ఎక్కడ ఉంటుంది? జార్ఖండ్లో ఉంటుంది. జార్ఖండ్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇటాలియన్ ఈస్ట్గా డ్యాష్ అంటారు? ఏ తెలుగు, బి సంస్కృతం, సి బెంగాలీ, డి ఉర్దూ. కరెక్ట్ ఆన్సర్ వస్తుంది తెలుగు. రైట్ ఆన్సర్ తెలుగు అన్నమాట. ఇండియాలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఏ 1936, బి 1949, సి 1937, డి 1935. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1936. ఇండియాలో మొట్టమొదటి ఏర్పడిన నేషనల్ పార్క్ ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. గుర్తుంచుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది ఖరీఫ్ పంట కాదు? ఏ పత్తి, బి మొక్కజొన్న, సి వరి, డి బార్లీ. ఖరీఫ్ పంట కాదు ఏది? బార్లీ అనమాట. బార్లీ అనేది రబీ పంట. ఇంతకుముందు ఈ క్వశ్చన్స్ వచ్చిన చాలా సార్లు వచ్చినాయి, ఇది గుర్తుంచుకోండి. ఒక నెక్స్ట్ క్వశ్చన్, గోధుమ పంట యొక్క కోత కాలం ఎప్పుడు జరుగుతుంది? గోధుమ యొక్క పంట కాలం అక్టోబర్ నుండి డిసెంబర్, జూన్ నుండి ఆగస్ట్, జనవరి నుండి మార్చ్, ఫిబ్రవరి నుండి మే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి నుండి మే అనమాట. ఫిబ్రవరి నుండి మే. నెక్స్ట్ క్వశ్చన్, తేవా కళ ఏ రాష్ట్రానికి ప్రసిద్ధి చెందింది? ఏ ఒడిశా, బి మహారాష్ట్ర, సి గుజరాత్, డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, గోవా రాష్ట్ర అధికార భాష ఏది? గోవా రాష్ట్ర అధికార భాష ఏ మరాఠీ, బి కొంకణి, సి పోర్చుగీస్, డి ఇంగ్లీష్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. గాయస్, మీరు ఎవరైతే కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ నా ఛానల్ మాత్రం లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో ఆర్కిడ్ జాతులు ఉన్నాయి? ఏ గోవా, బి బీహార్, సి కేరళ, డి అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆలియా భట్ చమురు శుద్ధి కేంద్రం ఎక్కడ ఉంది? ఆలియా భట్ చమురు శుద్ధి కేంద్రం ఏ కర్ణాటక, బి మహారాష్ట్ర, సి గుజరాత్, డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర. బేరింగ్ జలసంధి వేటి మధ్యన ఉంటుంది? ఏ అంటార్కిటికా మరియు ఆఫ్రికా, బి పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం, డి పసిఫిక్ మహాసముద్రం, బంగాళాఖాతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. కాఫీ అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి కర్ణాటక, డి ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో భూ సరిహద్దు కలిగిన దేశం ఏది? ఏ పాకిస్తాన్, బి ఆఫ్ఘనిస్తాన్, సి శ్రీలంక, డి బంగ్లాదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అన్నమాట.
బంగ్లాదేశ్ 5 దేశాలతో 5 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉందన్నమాట. 5 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. 21. విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఇది. ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి మహారాష్ట్ర, డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాటిలో ఏ దేశాల రాడిక్లిప్ రేఖ ద్వారా ఏర్పాటు చేయబడుతున్నాయి? ఏ శ్రీలంక, బి బంగ్లాదేశ్ ఇండియా, సి ఇండియా పాకిస్తాన్, బి భూటాన్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ ఇండియా పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ కేరళలో ఎత్తైన శిఖరం ఏది? కేరళలో ఎత్తైన శిఖరం ఏది? ఏ పొంగుపోయి, బి సాండప్ప, సి దొడబెట్ట, డి అన్నేముడి. కరెక్ట్ ఆన్సర్ అన్నేముడి శిఖరం. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వన్యప్రాణుల చట్టం ఎప్పుడు అమలు చేయబడింది? ఏ 1975, బి 1972, సి 1970, డి 1974. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1972. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఎగ్జామ్లో ఇది క్వశ్చన్ రావడం జరిగింది. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ షిప్కిలా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి హిమాచల్ ప్రదేశ్, సి అరుణాచల్ ప్రదేశ్, డి ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. షిప్కిలా పాస్ అనేది ఇండియా చైనా సరిహద్దుల్లో ఉంటుందన్నమాట. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్ షిప్కిలా పాస్ ఏ రాష్ట్రం ఉంది? హిమాచల్ ప్రదేశ్. గాయస్, మొదటిసారిగా నా ఛానల్ని ఫస్ట్ సారి విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని ఉప్పి ట్యూటోరియల్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.